సోషల్ మీడియాలో నేను ఇది హ్యాక్ చేసిన అది చేస్తుంటారు. రేపొద్దున వాళ్ళు ఈ కంట్రీ నుంచి బయట కంట్రీకి వెళ్ళేటప్పుడు వాడు సోషల్ మీడియా అని చేసి ఈజ్ ఎ వెరీ వెరీ కాంప్లికేటెడ్ ఫెలో, ఈమె అటాక్ అని ఉన్నప్పుడు వాళ్ళకి వీసా రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. అందుకే ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాలో కంటెంట్ పోస్ట్ చేయొద్దు, ఇష్టం వచ్చినట్టుగా ఫ్రెండ్స్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయొద్దు. ఎందుకంటే మీకు తెలియదు. ఈ మధ్య 96% ఆఫ్ ద క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్లో ఓపెన్ సోర్స్ ద్వారానే క్రిమినల్స్ నెట్వర్క్ తెలుస్తుంది. అంటే ఎక్స్ ఫేస్బుక్ వాడు ఫ్రెండ్స్ ఎవడు, వాడికి ఎవరు ఫ్రెండ్స్. బెస్ట్ ఆఫ్ టాక్స్ ఫుల్ పాడ్కాస్ట్లో నుంచి బెస్ట్ పార్ట్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. డూ వాచ్ ఇట్. అండ్ ఇప్పుడు పనిచేస్తున్న ఫర్మ్ ఏదైతే ఉందో ది ఆర్గనైజేషన్ దట్ యు వర్కింగ్ ఫర్, ఇంటర్నేషనల్ క్లయింట్స్ని వాళ్ళందరినీ కూడా డీల్ చేస్తారు కదా. అంటే మేము ఇక్కడికి వచ్చేటప్పటికి సైబర్ అటాక్స్ అండి, అక్కడ క్రైమ్ పోలీసులది అవి. ఓకే. అంటే క్రైమ్కి ఎట్లా ఉంటుందండి, క్రైమ్ అనేది రియాక్టివ్ మోరాలెస్. ఎవరో డబ్బులు పోతారు, కేసు ఫైల్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్. అంటే డిఫరెంట్ ఏజెన్సీస్ విల్ డూ డిఫరెంట్ టాస్క్స్ ఉంటాయండి. లా అండ్ ఆర్డర్ పోలీసులు చేసేది మోర్ లైక్ ఏ రియాక్టివ్ కేటగిరీ. ఓకే. సో వరల్డ్ ఈజ్ ఆల్సో గోయింగ్ ఫ్రమ్ రియాక్టివ్ టు ప్రొయాక్టివ్ టు ప్రిడిక్టివ్. ఓకే. అంటే ప్రొయాక్టివ్ అంటే ఫస్ట్ ఈ క్రైమ్ జరగడానికి ఆస్కాందా ఎవరు చేయొచ్చు, వీడు చేసే ఉందా అని ప్రిడిక్టివ్ కూడా చేస్తారు. అందుకే ఈ మధ్య మీరు చూస్తుంటారు చాలా చోట్ల మనకి సోషల్ మీడియా బెట్టింగ్ అని జరుగుతుంది. సపోజ్ మీరు మీ కంట్రీ నుంచి మా కంట్రీకి రావాలనుకున్నారు చదువుకుని, వీడు మన కంట్రీకైనా హార్మ్ఫుల్లా, దానికి ప్రెడిక్టివ్నెస్ చేస్తారు. అంటే వీసాస్ అప్పుడు ఉంటారు, వీసా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అన్నమాట లోపలికి ఇంటి దగ్గర. అంటే మీరు వెళ్తా నెక్స్ట్ 5 years వెళ్తా అని తెలియక, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, మీరు మీ ఫ్రెండ్ ఉన్నారు, మీరు మంచి ఆర్థోడాక్స్ పర్సను, రిలీజియస్ పర్సను, మీరు మీ సోషల్ మీడియాలో రెగ్యులర్గా అన్ని టెంపుల్స్ అట్లా అట్లా చేస్తారు. అట్లాగే మీ ఫ్రెండ్ ఎవరో ఉన్నారు, హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్రైమ్ స్టోరీస్ అనుకోండి. ఆ క్రైమ్ స్టోరీస్లో వాడు ఏమైనా యాక్సిడెంట్లు డిఫరెంట్ కేసెస్ పెడతాడు అనమాట సోషల్ మీడియాలో. లేకపోతే కొన్ని చోట్ల వెరీ కాంట్రవర్షియల్ పోస్టింగ్స్ పెట్టచ్చు, మీరు నార్మల్గా కూల్గా వెళ్తారు. సో అట్లాంటి సిచ్యువేషన్ ఏంటంటే మీ ఇద్దరికి వెళ్ళినప్పుడు మీ సోషల్ మీడియాని మొత్తం ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ అంటాం, OSINT అంటాం. దాన్ని బట్టి డిఫరెంట్ సోషల్ మీడియాస్లో మొత్తం క్యాప్చర్ చేసి ఈ పర్సన్ వాట్ టైప్ ఆఫ్ థింకింగ్, వాట్ టైప్ ఆఫ్ హార్మ్ ఈ కెన్, దాన్ని బట్టి రిజెక్ట్ చేయడం కానీ అప్రూవ్ చేయడం కానీ జరుగుతుంది. అందుకే యంగ్స్టర్స్ అందరికీ నేను చాలాసార్లు చెప్తాను, ఇష్టం వచ్చినట్టుగా చేయదు. ఎందుకంటే నెక్స్ట్ 5 years నీకు ఎక్కడ జాబ్ చేస్తావో తెలియదు, ఎక్కడికి వెళ్తావో తెలియదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా సైబర్ సెక్యూరిటీ మేము అదే అబ్జర్వ్ చేస్తాం. ఏదో 1920లో ఫ్యాషన్ గురించి హ్యాకింగ్లో మొదలు పెడతారు, సోషల్ మీడియాలో నేను ఇది హ్యాక్ చేసిన అది చేస్తుంటారు. రేపొద్దున వాళ్ళు ఈ కంట్రీ నుంచి బయట కంట్రీకి వెళ్ళేటప్పుడు వాడు సోషల్ మీడియా అని చేసి ఈజ్ ఎ వెరీ వెరీ కాంప్లికేటెడ్ ఫెలో, ఈమె అటాక్ అని ఉన్నప్పుడు వాళ్ళకి వీసా రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే మీకు ఈ ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈరోజు ఏంటంటే సైకాలజీ ఆఫ్ ద ఇండివిజువల్ కూడా స్టడీ చేస్తున్నారు. నేను రీసెంట్గా ఒక కంపెనీ నా రిక్వెస్ట్ అడిగింది, ఆ కంపెనీకి దే ఆర్ రిక్రూటింగ్ MD and CEO టాప్ పోస్ట్. ఓకే. అల్టిమేట్లీ అన్ని ఇంటర్వ్యూస్ అన్నీ 2 persons దే ఐడెంటిఫైడ్, బోత్ ఆర్ ఈక్వల్లీ మీటింగ్. ఆ ఇద్దరులో ఎవరు సూటబుల్ క్యాండిడేట్? ఓకే, దట్ వాజ్ అ క్వశ్చన్ మార్క్. వాళ్ళ సోషల్ మీడియాస్ అన్నీ తీసుకున్నాం, ట్విట్టర్ అకౌంట్స్ దగ్గర నుంచి ఇన్స్టాస్ అన్నీ తీసుకున్నాం. అన్ని రౌండ్స్ క్లియర్ అయిపోయింది, అన్నీ అయిపోయాయండి, కరెక్టెడ్. ఆ ఇద్దరు తీసుకొని వాళ్ళు తీసుకుని ఎవరు ఏ టైప్ ఆఫ్ రిమెంబర్ పోస్టులు ట్యాగ్ చేస్తున్నారు, ఏ టైప్ ఆఫ్ పీపుల్స్తో లింక్ అయి ఉన్నారు, ఏ టైప్ ఆఫ్ రిమెంబర్ స్టేట్మెంట్కి ఎట్లా అంటే ఆన్సర్ ఇస్తున్నారు, దాన్ని బట్టి టెంపర్మెంట్ ఆఫ్ ద పర్సన్, సైకాలజీ ఆఫ్ ద పర్సన్ ఐడెంటిఫై చేసి హీ ఈజ్ గివింగ్ ఏ వెరీ వెరీ బ్యాలెన్స్డ్ వే, నాట్ ఇంక్లైన్ టు ఎనీథింగ్. సో బేస్డ్ ఆన్ దట్ ఈజ్ ద రైట్ క్యాండిడేట్ అని మనం ఇవ్వడం జరుగుతుంది. అందుకే ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఇంపార్టెన్స్ అయిపోయింది. ఈ మధ్య 96% ఆఫ్ ద క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్లో ఓపెన్ సోర్స్ ద్వారానే క్రిమినల్స్ నెట్వర్క్ తెలుస్తుంది. అంటే ఎక్స్ ఫేస్బుక్ వాడు ఫ్రెండ్స్ ఎవడు, వాడికి ఎవరు ఫ్రెండ్స్. మీకు మొత్తం ఏంటంటే ఇదివరకు మాన్యువల్గా రాసుకునేవాళ్ళు. ఓకే, నేను వంశీ కాల్ చేసా, వంశీ ఎక్స్ కాల్ చేశాడు, మీ కాల్ డేటా రికార్డ్, మీ వాళ్ళ కాల్ డేటా అన్నీ తీసుకుని అన్ని లింక్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్స్ వచ్చేసాయి. ఇవన్నీ లీగలా సార్? ఇవన్నీ లీగల్. లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ త్రూ అవుట్ ద వరల్డ్ వాడుతున్నాయి. ఓకే, అది ఒక్కొక్కసారి క్రైమ్ జరిగిన తర్వాత వాడతారు. దట్స్ వేర్ ఐ సెడ్ రియాక్టివ్. మీ కాల్ డేటా రికార్డ్ తీసుకుని అందులో మీరు ఎవరు కాల్ చేశారు, వాడు కాల్ డేటా రికార్డ్ తీసుకుని వాడిది, అట్లా చైన్ పెరుగుతూ ఉంటుంది. అదే మీరు ప్రొయాక్టివ్లో చేశారనుకోండి, మీ లింక్లో ఒక కాంట్రవర్షియల్ పర్సన్ దొరికారు అనుకోండి, మీరు యు ఆర్ ఆల్సో గోయింగ్ టు ఫేస్ ద ప్రాబ్లం. అందుకే ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాలో కంటెంట్ పోస్ట్ చేయొద్దు, ఇష్టం వచ్చినట్టుగా ఫ్రెండ్స్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయొద్దు. ఎందుకంటే మీకు తెలియదు.
ఆ చైన్లో యూఆర్ ఏ జెన్యున్ పర్సన్. బట్ మీరు ఎవరికైతే ఎక్స్కి లింక్ ఉన్నాడో ఎక్స్ వైకి ఉన్నాడు అనుకోండి, వై అన్నది రెడ్ ఫ్లాగ్ జనరేట్ అయింది అనుకోండి, రెడ్ ఫ్లాగ్కి యూ విల్ బి ఆల్సో అండర్ సస్పెక్ట్, చైన్లో పడిపోతారు. అందుకే ఏంటంటే సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా యాక్సెప్ట్ చేయొద్దండి. చాలా ఇంపార్టెంట్ నేను చెప్తున్నాను. క్లియర్గా మీకు ఐడెంటిఫై చేయనప్పుడే వాళ్ళని యాక్సెప్ట్ చేయగలగండి క్రెడెన్షియల్స్. ఎందుకంటే యూ విల్ ఫేస్ ద ట్రబుల్. తర్వాత ఒకసారి రిజెక్ట్ అయింది అనుకోండి, ఇంకెక్కడ మళ్ళీ రాదు. అది కూడా నేను చెప్తాను. ఎందుకంటే మీరు ఇంకో కంట్రీకి వెళ్తానప్పుడు కూడా కాలం ఉంటుంది. ఈజ్ ఎనీ టైమ్ యువర్ వీసా హ్యాస్ బీన్ రిజెక్టెడ్ బై ఎనీ కంట్రీ. మీరు ఒకసారి టిక్ మార్క్ పెట్టారనుకోండి, ఇంకేది రాదు. రైట్. ఇందాక చెప్పిన సిచ్యువేషన్ ఉంది కదా సార్, ఒక కంపెనీకి ఎండీని కానీ సీఈఓని కానీ, అది బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లాంటిది కదా. అది మోర్ ఆర్ లెస్ బ్యాక్గ్రౌండ్. దట్స్ ఎగ్జాక్ట్లీ ద వర్డ్. ఏంటంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్ అంటే ఇంతకాలం బ్యాక్గ్రౌండ్ అంటే ఏదో కొన్ని చూస్తాం. అవునవును. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే కంప్లీట్గా సోషల్ మీడియాలో వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వర్చువల్ వరల్డ్లో. ఇది ఫిజికల్ వరల్డ్లో బ్యాక్గ్రౌండ్ చెక్, ఇది వర్చువల్లో బ్యాక్గ్రౌండ్ చెక్. దట్స్ ద డిఫరెన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూద్దాం అనుకుంటే వాచ్ ఇట్ హియర్.